హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఒక కొత్త టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే సికూలీ టూల్. ఓకేనా? సో ఈ సికూలీ టూల్ని యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్లో ఫైల్ని ఎలా అప్లోడ్ చేయబోతున్నాము అని తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనం సెలీనియంని యూజ్ చేసి ఆటోమేషన్ ద్వారా ఒక వెబ్ పేజ్లో లేదా ఒక వెబ్సైట్లో ఒక ఫైల్ని ఎలా అప్లోడ్ చేయాలి. అది వచ్చేసి ఇమేజ్ ఫైల్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్ కావచ్చు, ఆడియో, వీడియో, ఏదైనా ఒక ఫైల్. ఓకేనా? సో ఏదైనా ఒక ఫైల్ని ఎలా అప్లోడ్ చేయబోతున్నాము అది సికూలీ టూల్ని యూజ్ చేసి అనేది ఈరోజు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఆ ప్రాసెస్ ఏంటి, ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఫైల్ని అప్లోడ్ చేయడానికి ఉన్న ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే నేను జస్ట్ ఇక్కడ ఒక స్మాల్ వెబ్ పేజ్ని డెవలప్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏం చేస్తుందంటే చూస్ ఫైల్ అని ఉంది. సో ఈ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక విండో అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక విండో వస్తుంది. సో ఈ విండోలో మీకు ఏదైతే ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫైల్ యొక్క లొకేషన్ని, ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెస్క్టాప్ పైన ఉన్న ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం డెస్క్టాప్ పైనకి వెళ్ళిపోయి ఏదైతే ఇమేజ్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏదైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన నేమ్ అనేది మనకి ఇక్కడ ఫైల్ నేమ్లో రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫైల్ ప్లస్ విత్ లొకేషన్తో పాటు మనకు ఇక్కడ ఈ ఫైల్ నేమ్లో రావడం జరుగుతుంది. ఓకే? సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. సో ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మాకు వచ్చేసి abhishek.jpg అనే ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో అదే విధంగా నేను ఏం చేశానంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నామో ఆ ఇమేజ్ నేను ఇక్కడ కింద డిస్ప్లే చేస్తున్నాను ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు abhishek.jpg అనే ఇమేజ్ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మనకు బాటంలో డిస్ప్లే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాప్చర్ 3 అనేసి ఇంకొక ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా నేనేం చేశాను, జస్ట్ సింపుల్ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టేశాను. సో దాని ద్వారా ఏం చేస్తున్నాను అంటే మనం ఏదైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఇమేజ్ అనేది మనకు బాటంలో వచ్చేలాగా నేను క్రియేట్ చేసి పెట్టేశాను. సో దాని ద్వారా మీకు ఏంటంటే మీకు అర్థమైపోతుంది ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో ఒకవేళ మీకు ఇలా రాకపోయినా జస్ట్ ఇక్కడ పక్కన నేమ్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు capture.png అనేసి నేమ్ వచ్చేసింది కదా. సో ఈ capture.png అనే నేమ్ వచ్చేసిందంటే మనకు ఆ ఇమేజ్ అనేది లేదా ఆ ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయినట్టే మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే? బట్ నేను వచ్చేసి సింపుల్గా మీకు అర్థం అవ్వాలనేసి ఈ విధంగా ఒక ఇమేజ్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. మనం ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఇమేజ్ని ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యేలాగా చూపించాను. ఓకేనా? సో ఈ విధంగా మనం వచ్చేసి ఏంటంటే ఏదైనా ఒక ఫైల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఇమేజ్ ఫైల్ అనే కాదు, మీరు కావాలనుకుంటే పీడిఎఫ్ ఫైల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ మనకు డౌన్లోడ్ రాదు, ఎందుకంటే అది పీడిఎఫ్ కాబట్టి నేను ఓన్లీ ఇమేజెస్ని మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. సో పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ రాదు, మీరేం టెన్షన్ పడకండి. జస్ట్ మనకి ఇక్కడ నేమ్ అయితే వస్తుంది కదా, అభిషేక్ న్యూ resume.pdf అనేసి. సో ఈ విధంగా వచ్చిందంటే మనకు ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది మనకు సెలెక్ట్ అయిపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఓన్లీ చూస్ ఫైల్ వచ్చి పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ని కాకుండా మీరు ఏదైనా ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఒక వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి వెయిట్ ఎ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియోకి వెళ్ళిపోతున్నాను అండ్ ఇక్కడ సెలీనియంలో మనకు వచ్చేసి ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు 1.mp4 అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫైల్ని అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో మాన్యువల్గా చేస్తున్నాం. అంటే ఆ బటన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఆ బటన్ పైన క్లిక్ చేశాక మనకి ఏదైతే ఫైల్ కావాలో ఆ ఫైల్ ఉన్న లొకేషన్కి వెళ్ళిపోయి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో దాని ద్వారా మనకి ఇక్కడ ఫైల్ అనేది సెలెక్ట్ అయిపోయినట్టు మనకి ఇక్కడ చూపించడం జరిగింది కదా. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జస్ట్ మనకు డైరెక్ట్గా ఎలా ఒక చిన్న షార్ట్ కట్ ద్వారా మనకు ఫైల్ని ఎలా అప్లోడ్ చేస్తామనేది చూపిస్తాను. అది మనకు చాలా ఈజీ ప్రాసెస్. బట్ ఆ ఈజీ ప్రాసెస్ ఉండగా కూడా మనకి సికూలీ టూల్ని యూజ్ చేసి ఫైల్ని అప్లోడ్ చేయడం ఎందుకు నాకైతే తెలియదు. సో ఏమైనా అడ్వాంటేజెస్ ఉండొచ్చు సికూలీ టూల్ ద్వారా. సో ఇప్పటివరకు అయితే జస్ట్ నేను నార్మల్గా ఎలా అప్లోడ్ చేస్తామో అండ్ సికూలీ టూల్ని యూజ్ చేసి ఎలా అప్లోడ్ చేస్తామో అనేది నేను చూపించబోతున్నాను. ఓకే? సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ వెబ్ పేజ్ ఓపెన్ చేసి పెట్టేయాలి కదా. సో వెబ్ పేజ్ నేను ఓపెన్ చేయడానికి నేనేం చేస్తున్నాను అంటే ఇది మన వెబ్సైట్ URL. సో ఈ URL నేను driver.get మెథడ్లో ఇచ్చేసాను. ఓకేనా? సో చూడండి, driver.get మెథడ్లో ఇచ్చేసాను. సో దీని ద్వారా మనకు ఆ వెబ్ పేజ్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు లోడ్ అయిపోయాక ఏం చేయాలి, మనము ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ మనకు చూస్ ఫైల్ అనేది ఎలిమెంట్. సో దీనిపైన నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసేసాను. సో ఇన్స్పెక్ట్కి సంబంధించిన కోడింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో దీనిపైన క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ అండ్ నెక్స్ట్ కాపీ
కాపీ ఎక్స్ పాత్. సో కాపీ ఎక్స్ పాత్ తీసేసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ద్వారా మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ మనకి ఇక్కడ ఏముంది, ఇప్పుడు వచ్చేసి ఎక్స్ పాత్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో చూడండి, బై డాట్ ఎక్స్ పాత్. సో బై డాట్ ఎక్స్ పాత్ ఆఫ్. సో ఇక్కడ మనం వచ్చేసి ఎక్స్ పాత్కి సంబంధించిన ఐడిని ఇవ్వాలి. సో ఇంతకుముందు మనం ఎక్స్ పాత్ని కాపీ చేసుకున్నాం కదా, నేను ఆ ఐడిని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి బై డాట్ ఎక్స్ పాత్ని యూజ్ చేసి ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా. బట్ ఇప్పుడు నార్మల్గా అయితే మనం మాన్యువల్గా అయితే ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, మాన్యువల్గా అయితే మనకి ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఈ బటన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చూస్ ఫైల్ అనేసి ఒక బటన్ ఉంది. ఈ బటన్ని క్లిక్ చేస్తున్నాం కదా. సో ఈ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఒక బ్రౌజర్ విండో అనేది వస్తుంది. సో ఈ బ్రౌజర్ విండో ఏదైతే ఉంటుందో ఈ బ్రౌజర్ విండోని మనం సెలీనియం ద్వారా ఆటోమేట్ చేయలేము. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే షార్ట్ కట్ ఉంది అని చెప్పాను కదా, ఆ షార్ట్ కట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశాక ఆ ఎలిమెంట్ని క్లిక్ చేయడం లేదు. ఎందుకు? సో క్లిక్ చేస్తే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోని మనం హ్యాండిల్ చేయలేము సెలీనియంని యూజ్ చేసి. ఓకే. సో ఇప్పుడు నేను దానిపైన క్లిక్ చేయకుండా నేనేం చేస్తున్నానంటే డాట్ సెండ్ కీస్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ తెలుసు సెండ్ కీస్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది, మనకి ఏదైనా ఒక టెక్స్ట్ ఫీల్డ్కి వాల్యూని ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని కూడా ఒక టెక్స్ట్ ఫీల్డ్ లాగా భావించి సో దాంట్లోకి ఒక వాల్యూని పాస్ చేస్తున్నాను. ఏం వాల్యూ? సెండ్ కీస్ ఆఫ్. మనకి ఏదైతే ఇమేజ్ని లేదా ఏదైతే ఫైల్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ పాత్ విత్ నేమ్తో సహా ఇవ్వండి. ఓకేనా. సో కంప్లీట్ పాత్ అంటే ఏం లేదండి, ఆ ఫైల్ అనేది ఏ లొకేషన్లో ఉందో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెస్క్టాప్ పైన ఉన్న ఒక ఫైల్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది మనకు డెస్క్టాప్ ఫైల్లో ఉన్న దాని యొక్క లొకేషన్. ఓకే. సో మీరు సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆ ఇమేజ్ కానీ లేదా ఆ ఫైల్కి సంబంధించిన లొకేషన్ అనేది రావడం జరుగుతుంది. సో డెస్క్టాప్లో ఉంది. సో డెస్క్టాప్లో ఉన్న ఫైల్ యొక్క ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్, మనకు జస్ట్ వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ నేమ్ చూపిస్తాను. సో నేమ్ వచ్చేసి అభిషేక్ అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు .jpg అనేది ఎక్స్టెన్షన్. ఓకేనా. సో కంప్లీట్గా మనం పాత్ ఇవ్వాలి అండ్ ఇమేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి అండ్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చినట్టయితేనే వర్క్ అవుతుంది. ఓకే. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను సెండ్ కీస్ ఆఫ్ సి యూజర్స్ డెస్క్టాప్ అభిషేక్ .jpg అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనం ఏం చేసాము, సింపుల్గా చాలా సింపుల్గా ఇచ్చేసాము. మనం జస్ట్ ఆ ఎలిమెంట్ ఏదైతుందో ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసేసి సెండ్ కీస్ అనే మెథడ్ ద్వారా మనం ఏదైతే ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్కి సంబంధించిన లొకేషన్ విత్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ని కంప్లీట్గా ఇచ్చేసాను. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడు నేను దానికోసం వచ్చేసి ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేశాను. సో ప్రోగ్రామ్ అనేది మనకు రన్ అయిపోయి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఏమవ్వాలి, ఫస్ట్ వచ్చేసి మనం క్రోమ్ బ్రౌజర్ని ఇచ్చేసాం కాబట్టి ఫస్ట్ మనకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యాక ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలి. మ్యాక్సిమైజ్ అయిపోయాక మనం ఏదైతే ఫైల్ లొకేషన్ ఇచ్చేసామో డ్రైవర్ డాట్ గెట్ని యూజ్ చేసి ఆ ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఆ ఫైల్ అనేది ఓపెన్ అయ్యాక ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎలిమెంట్ ప్లేస్లోకి ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ని ఇచ్చేసామో ఆ ఇమేజ్ అనేది యాడ్ అవ్వాలి. సో మనకి ఇమేజ్ అనేది యాడ్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, మనకు డౌన్లో ఇమేజ్ వస్తుంది ప్లస్ మనకు అక్కడ ఇమేజ్ యొక్క నేమ్ కూడా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే అభిషేక్ .png అనేసి నేమ్ రావడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అంటే ఫైల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డౌన్లో ఇమేజ్ కూడా వచ్చేసింది. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఆ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ అనేది మాకు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనేసి మాకు అర్థమవుతుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో ఈజీ ప్రాసెస్ ఉండగా కూడా మనం సికులీని యూజ్ చేసి ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాము. సో అది ఎందుకు అనేది నాకైతే తెలియదు. సో మీలో ఎవరికైనా తెలుసుంటే అది కామెంట్ సెక్షన్లో రాయండి. సో నాకు తెలుస్తుంది. సో మిగిలిన వాళ్ళకు కూడా అది తెలిసే ఛాన్స్ ఉంది ఎందుకు యూజ్ చేస్తారు సిక్యూరిటీని అనేసి. సో సెక్యూరిటీల వల్ల ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉండొచ్చు, అవి నాకు తెలియదు. బట్ ఈరోజు మనం వచ్చేసి ఆ సెక్యూరిటీ టూల్ ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ టూల్ని యూజ్ చేసి ఇప్పుడు మనం బ్రౌజర్ యొక్క విండోని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అని తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను చూస్ ఫైల్ పైన క్లిక్ చేశాక మనకు ఒక బ్రౌజర్ విండో అనేది వచ్చింది కదా, విండో అనేది వచ్చింది. ఓకే. సో ఈ విండో ఏదైతే ఉంటుందో ఈ విండోని మనం సెక్యూరిటీ టూల్ని యూజ్ చేసి ఎలా హ్యాండిల్ చేస్తాము. సో ఈ సెక్యూరిటీ టూల్ ద్వారా మనం ఒక ఫైల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది నేను చూపించబోతున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇంతకుముందు లాగానే సేమ్ ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలి. సో ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేశాక మనం ఈ ఫైల్ని ఈ బటన్ ఏదైతే ఉంటుందో ఆ బటన్ పైన క్లిక్ చేయాలి. సో అక్కడ వరకు మనం ఫస్ట్ కోడింగ్ని రాద్దాం.
సో చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే డ్రైవర్ డాట్ గెట్ ఆఫ్ అనేసి ఆ వెబ్ పేజ్ యొక్క లింక్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసేసాను. ఓకేనా. సో ఆ ఫైండ్ అవుట్ చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలి, నార్మల్గా అయితే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి డాట్ మనకేంటి మెథడ్, ఏదైనా ఒక ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం క్లిక్ మెథడ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి క్లిక్ అనే మెథడ్ని యూజ్ చేశాను. ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఏమవ్వాలి మనం ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెబ్ పేజ్ని ఓపెన్ చేసి ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఎలిమెంట్ పైన క్లిక్ చేశాను. సో ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేశాక మనకి ఏమవ్వాలి, ఒక విండో అనేది రావాలి కదా. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నేను ఒకసారి చూపించాలి అనుకుంటున్నాను. సో చూడండి వచ్చేసి ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు ఇప్పుడు మనకు నార్మల్గా బ్రౌజర్ ఓపెన్ అయిపోయి ఆ బ్రౌజర్లో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆ వెబ్ పేజ్లో ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిపోయి దానిపైన మనకు క్లిక్ అవ్వాలి కదా. సో క్లిక్ అయ్యాక మనకు ఒక విండో అనేది రావాలి. మరి ఆ విండో అనేది వస్తుందా లేదా అనేది నేను చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నార్మల్గా చూసుకున్నట్టయితే ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ యాక్చువల్గా అయితే ఈ ఫైల్ని ఐడెంటిఫై చేసి ఈ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి ఈ ఎలిమెంట్ పైన క్లిక్ చేసి మనకు ఈ విధంగా ఒక బ్రౌజర్ విండో అనేది రావాలి. బట్ నార్మల్గా చూసుకున్నట్టయితే మనం డైరెక్ట్గా క్లిక్ అనే యూజ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది క్లిక్ అవ్వడం లేదు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే యాక్షన్స్ క్లాస్ని యూజ్ చేస్తున్నాము. సో యాక్షన్స్ క్లాస్ని యూజ్ చేసి నేను ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే యాక్షన్స్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో యాక్షన్స్ క్లాస్ని ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఏ మెథడ్స్ ఉన్నాయనేసి మనకు అన్ని లాస్ట్ క్లాసెస్లో ఒకసారి చూసాం కాబట్టి ఇప్పుడు నేను వాటి అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో యాక్షన్స్ యాక్ట్ ఈక్వల్స్ టు న్యూ యాక్షన్స్ ఓకేనా. సో యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ యాక్షన్స్ ఆఫ్ మనం దీంట్లో ఏమివ్వాలి, వెబ్ డ్రైవర్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని మనం పాస్ చేయాలి. ఓకేనా. సో చూడండి యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ యాక్షన్స్ ఆఫ్ డ్రైవర్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది, ఇది యాక్టివేట్ అయిపోయింది. సో ఇది మనకు రావడం జరిగింది యాక్షన్ క్లాస్ ద్వారా. సో ఇప్పుడు యాక్షన్ క్లాస్కి చూసుకున్నట్టయితే ఒక మిస్టేక్ వస్తుంది. సో దానిపైనకి వెళ్ళి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ యాక్షన్స్ ఆర్గ్ ఓపెన్ క్యూఎస్ ఎల్ఈఎన్ఎం డాట్ ఇంటరాక్షన్స్. సో దాన్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాను, కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఏదైతే మనకు పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని మనం ఇప్పుడు యూజ్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంతకుముందు అయితే మనం డైరెక్ట్గా ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసేసాము. ఆ ఎలిమెంట్ పైన మనం డైరెక్ట్గా క్లిక్ మెథడ్ని యూజ్ చేసాం. బట్ అది వర్క్ అవ్వలేదు కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇక్కడ యాక్షన్స్ క్లాసెస్ని యూజ్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని యూజ్ చేసాం కదా. బట్ ఇప్పుడు నేను వచ్చేసి యాక్ట్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని యూజ్ చేస్తున్నాను. ఎందుకు, మనకు యాక్ట్ని యూజ్ చేసి మనం డ్రైవర్ మెథడ్ని హ్యాండిల్ చేస్తున్నాం. సో దాని ద్వారా ఈ ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో యాక్ట్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం వచ్చేసి ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ అనేసి ఇదంతా ఇవ్వకూడదు. సో మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా అయితే యాక్ట్ మెథడ్ని యూజ్ చేసి యాక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా క్లిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాం. సో క్లిక్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఏదైనా ఒక ఎలిమెంట్ పైన క్లిక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో యాక్ట్ డాట్ క్లిక్ ఆఫ్ ఇక్కడ నేను లొకేషన్ని పాస్ చేస్తున్నాను. సో ఈ లొకేషన్ దేనికి సంబంధించింది అని చూసినట్టయితే మనం ఏదైతే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసామో ఆ ఎలిమెంట్కి సంబంధించింది. సో చూడండి యాక్ట్ డాట్ క్లిక్ ఆఫ్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్ పాత్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇది వచ్చేసి ఎక్స్ పాత్ అండ్ ఇది వచ్చేసి ఫైండ్ ఎలిమెంట్. ఓకే. సో ఇప్పుడు ఇది వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు యాక్షన్ క్లాస్ని యూజ్ చేసినప్పుడు మనకు 2 మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఆ 2 మెథడ్స్ ఏంటి, ఒకటి పర్ఫామ్ అనే మెథడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి బిల్డ్ అనే మెథడ్. సో నేను ఆ 2 మెథడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి. ఓకే. డాట్ బిల్డ్ మెథడ్, సో బిల్డ్ డాట్ పర్ఫామ్ అనే మెథడ్ ఓకేనా. సో డాట్ బిల్డ్ మెథడ్ ఒకటి, డాట్ పర్ఫామ్ అనేది మెథడ్ ఒకటి. సో ఈ విధంగా మనకు వచ్చేసి యూజ్ చేసాము. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఫైండ్ ఎలిమెంట్కి వచ్చేసి మనకు ఒక మిస్టేక్ వస్తుంది. మేబీ ఐ థింక్ ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటాను క్లిక్ ద్వారా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఐడెంటిఫై చేసాం కదా. సో దీన్ని ఒక ఎలిమెంట్లో స్టోర్ చేసుకొని అప్పుడు ట్రై చేసి చూద్దాం, అలా వర్క్ అవుతుంది కావచ్చు. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో ఇప్పుడు మనకి ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఈ ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి వెబ్ ఎలిమెంట్ టైప్ కాబట్టి వెబ్ ఎలిమెంట్ అని ఇచ్చేసాను. అండ్ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా ఎలిమెంట్ అని చేస్తున్నాను. ఓకేనా.
సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఎలిమెంట్ అని ఇచ్చేసాను. అండ్ మనం వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని ఇవ్వాలి. ఓకే, సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్ పాత్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇది వర్కౌట్ అయిపోయింది. సో అరే మనం ఇంతకుముందు డ్రైవర్ డాట్ అని ఇవ్వలేదు. సో ఒకసారి డ్రైవర్ డాట్ అని ఇచ్చేస్తే డైరెక్ట్ వర్క్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడే కంట్రోల్ ఎక్స్ కట్ పేస్ట్. ఓకే, సో ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఈ వెబ్ ఎలిమెంట్ మనకు అవసరం లేదు. జస్ట్ వెయిట్ ఏ సెకండ్, ఇది వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, యాక్ట్ డాట్ క్లిక్ అనే మెథడ్ ద్వారా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్ పాత్ని యూజ్ చేసి ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశాక క్లిక్ చేస్తున్నాం ఆ ఎలిమెంట్ని. దేన్ని బేస్ చేసుకొని, యాక్షన్స్ క్లాస్ని బేస్ చేసుకొని క్లిక్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు నార్మల్గా డైరెక్ట్ క్లిక్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేసినట్టయితే ఆ టాస్క్ అనేది జరగట్లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే యాక్షన్స్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకొని యాక్షన్స్ క్లాస్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఏమవ్వాలి, వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆ వెబ్ పేజ్లో ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయి ఆ ఎలిమెంట్ పైన మనకు క్లిక్ అవ్వడం జరగాలి. సో అలా క్లిక్ అవుతుందా లేదా అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది. బ్రౌజర్ అనేది మ్యాక్సిమైజ్ అయిపోయింది. ఆ బ్రౌజర్లో ఆ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, సో ఇప్పటి వరకు మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా సికూలీ అంటే ఏంటి, ఆ సికూలీ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో మెయిన్గా సికూలీ గురించి తెలుసుకోవాలంటే సికూలీ యూజెస్ ద టెక్నిక్ ఆఫ్ ఇమేజ్ రికాగ్నైజేషన్ to recognize elements on the screen. It find elements on screen solely based on their images. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఈ సికూలీ అనేది మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది అంటే ఏ టెక్నిక్ని యూజ్ చేసుకుంటుంది అని చూసినట్టయితే ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తుంది. సో ఇమేజ్ రికాగ్నైజేషన్ని బేస్ చేసుకొని స్క్రీన్ పైన ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కంప్లీట్గా ఒక స్క్రీన్ కదా. సో ఈ కంప్లీట్ స్క్రీన్లో మనం ఒక ఇమేజ్ని ఇచ్చినట్టయితే ఆ ఇమేజ్ అనేది ఈ వెబ్ పేజ్లో కనుక ఉంటే ఆ ఇమేజ్ని ఈ ఇమేజ్ని కంపేర్ చేసి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకేనా, సో అలా ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకుని యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా, సో ఈ సికూలీ అనేది ఏం చేస్తుంది, మెయిన్గా మీరు ఇది ఒకటే గుర్తుంచుకోవాలి, ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తుంది. సో ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి స్క్రీన్లో ఉన్న ఎలిమెంట్స్ని రికాగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేసి దాని ద్వారా యాక్షన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ సికూలీ అనేది మనకు డైరెక్ట్గా సెలీనియంలో యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోలేము. సో దానికోసం వచ్చేసి మనం ఒక జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసేసి గూగుల్లో సెలీనియం డౌన్లోడ్ అని సికూలీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ వస్తాయి. దాంట్లో నుంచి ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఆ లింక్ వచ్చేసి మనకు ఇది launchpad.net సికూలీ/డౌన్లోడ్ అనేసి ఉంది. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఒకవేళ నేను ఈ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్లో కానీ ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో అయితే దీని యొక్క లేటెస్ట్ వర్షన్ 2.0.0 రిలీజ్. సో ఇది మనకు వచ్చేసి 3rd monthలో రిలీజ్ అయిపోయింది. సో మీరు వీడియో చూసేటప్పుడు ఏ లేటెస్ట్ వర్షన్ అయితే ఉంటుందో అది యూజ్ చేసుకోండి మీరు. ఓకేనా, సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే టోటల్గా 2 ఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి IDE. సో ఈ IDE అనేది మనకు అవసరం లేదు. ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఎడిట్ అండ్ రన్ స్క్రిప్ట్స్. సో ఎడిట్ చేయడానికి లేదా ఒక స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు అవసరం లేదు ఎందుకంటే మనం ఎక్స్లిప్స్ని యూజ్ చేసి రన్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సికూలీ ఎక్స్ API.jar ఫైల్ ఉంది. సో ఈ API.jar ఫైల్ ఏదైతే ఉంటుందో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసి పెట్టేశాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేయాలి అనుకోవట్లేదు. ఓకేనా, సో నేను దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేశాను. సో ఈ జార్ ఫైల్ ఉంటేనే మనము సికూలీని మన సెలీనియం ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతున్నాను. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయినట్టయితే సికూలీ ఎక్స్ API 2.0.4 అనేసి మనకు చూపిస్తుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాం. దీన్ని మనం మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో దాన్ని మనం ప్రాజెక్ట్లో కనుక యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం స్టార్టింగ్లో అయితే సెలీనియం బైండింగ్స్ని ఎలా ఇచ్చేసామో ఇక్కడ కూడా మనం యాక్చువల్గా ఆ సికూలీని మన ప్రాజెక్ట్కి యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ selenium.java అనే ఫైల్ని మనం ఇక్కడ క్రియేట్ చేసాము. JDBC అనే ఫోల్డర్లో సోర్స్లో క్రియేట్ చేసాం కదా. సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే selenium.java ఫైల్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది, JDBC అనే ఫోల్డర్లో ఉంది. సో ఈ ఫోల్డర్లో ఉంది కాబట్టి నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను ఆ ఫోల్డర్ పైన. సో రైట్ క్లిక్ ఇచ్చేసి మనకు బిల్డ్ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ బిల్డ్ పాత్ అనే ఆప్షన్ పైనకి వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిల్డ్ పాత్ అనే ఆప్షన్ ఉంది. సో బిల్డ్ పాత్లో కన్ఫిగర్ బిల్డ్ పాత్. సో కన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళాలి మనం. ఓకేనా,
సో కన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ లైబ్రరీస్కి వెళ్ళాలి. సో లైబ్రరీస్కి వెళ్ళాక మనకు క్లాస్ పాత్ పైన క్లిక్ చేయాలి. సో క్లాస్ పాత్ పైన క్లిక్ చేసి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ పైన క్లిక్ చేశాక మనకు ఏదైతే ఫైల్ ఉందో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న జార్ ఫైల్, ఆ జార్ ఫైల్ని మనం యాడ్ చేయాలి. సో చూడండి, ఇది వచ్చేసి డౌన్లోడ్స్లో ఉంది. సో డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం అప్లై అండ్ క్లోజ్ పైన క్లిక్ చేసేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ జార్ ఫైల్ని యాడ్ చేసి పెట్టేశాను కాబట్టి మనకి ఇక్కడ అప్లై అనే క్లోజ్ అనేసి ఆప్షన్స్ రావట్లేదు. సో ఇక్కడ మనకి ఏం చేస్తాను, జస్ట్ నేను వీటి రిమూవ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో రిమూవ్ చేశాను. మళ్ళీ సేమ్ క్లాస్ పాత్, యాడ్ ఎక్స్టర్నల్ జార్ ఫైల్స్, ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసేసుకున్నాక అప్లై అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లై అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ని మన ప్రాజెక్ట్కి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు సిక్యూలీని మీరు యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ సిక్యూలీ అనేది దేన్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుందని చెప్పాను, ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏమవుతుంది, ఫైల్ని క్లిక్ చేస్తున్నాం. సో చూస్ ఫైల్ని క్లిక్ చేశాక మనకి ఏమవుతుంది, ఈ విధంగా ఒక విండో అనేది వస్తుంది కదా. సో ఈ విండోని మనం స్క్రీన్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి హ్యాండిల్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మెయిన్గా మీకు ఇంతకుముందు చూపించాను, నేను ఒక 2 ఫీల్డ్స్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఆ 2 ఫీల్డ్స్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ నేమ్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే లొకేషన్లో ఉన్న ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన లొకేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి డెస్క్టాప్లో ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో చూడండి, ఆ ఫైల్ పైన క్లిక్ చేయగానే ఆ ఫైల్కి సంబంధించిన నేమ్ అనేది మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకల్ డిస్క్ ఈలో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనే ఫోల్డర్లో సెలీనియం అనే ఫోల్డర్లో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైంది, మనకు ఆ ఫైల్కి సంబంధించిన నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ మనం జస్ట్ నేమ్ చూపిస్తుంది, బట్ యాక్చువల్గా అయితే ఈ కంప్లీట్ లొకేషన్ వస్తుంది, ఓకేనా. సో చూడండి, లోకల్ డిస్క్ ఈలో అప్లోడ్ అనే ఫోల్డర్లో సెలీనియం అనే ఫోల్డర్లో ఈ 1.mp4 అని ఉంది కదా. సో ఈ ఫైల్ అనేది ఇక్కడ కంప్లీట్ పాత్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిక్యూలీ ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ ఫీల్డ్లోకి మనం ఏదైతే ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ లొకేషన్ ఇవ్వాలి. సో నేను ఇంతకుముందు చూసినట్టయితే సెండ్ కీస్లో డెస్క్టాప్ పైన ఉన్న ఫోల్డర్కి సంబంధించి ఒక ఇమేజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ పాత్, ఇమేజ్, ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను కదా. సో ఎగ్జాక్ట్గా అలాగే మీరు సిక్యూరిటీని యూజ్ చేసి ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎలిమెంట్లోకి మనం కంప్లీట్ పాత్ని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ అనే బటన్ ఉంది కదా. సో ఈ ఓపెన్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కంప్లీట్గా సిక్యూలీని యూజ్ చేసి 2 ఎలిమెంట్స్ని ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాము, ఓకేనా. సో ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ ద్వారా మనం 2 ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఐడెంటిఫై చేసి దీంట్లోకి మీరు ఏదైతే ఇమేజ్ని ఎంటర్ చేయాలనుకుంటున్నారో లేదా ఏదైతే ఫైల్ని ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ పాత్ని మీరు ఇవ్వాలి, విత్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అండ్ దీన్ని ఐడెంటిఫై చేశాక ఫైల్ నేమ్ని యాడ్ చేశాక నెక్స్ట్ ఓపెన్ అనే బటన్ని ఐడెంటిఫై చేసి దీనిపైన క్లిక్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని క్లిక్ చేయాలి. దానికోసం ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నామని చెప్పాను కదా. సో దానికన్నా ముందు మనకి ఏమవ్వాలి, ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి ఈ 2 ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 2 ఎలిమెంట్స్ అనేటివి మన దగ్గర ఉండాలి కదా. సో మన దగ్గర ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే వీటికి సంబంధించిన ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ వెయిట్ ఎ సెకండ్, నేను ఆ ఇమేజెస్ని ఎక్కడ క్రియేట్ చేశాను అనేది నేను ఒకసారి చూపిస్తాను. మనం వచ్చేసి డెస్క్టాప్లో ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టాను. సో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, జస్ట్ వెయిట్ ఎ సెకండ్, నేను ఎక్కడ క్రియేట్ చేసి పెట్టేసాను అనేది చూపిస్తాను. సో ఒకవేళ అవి దొరకకపోతే నేను మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తాను. ఒకవేళ రిమూవ్ చేశాను కావచ్చు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. సో ఓకే, ఇమేజెస్ దొరకట్లేదు. నేను ఏం చేస్తున్నాను చూడండి, డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా, న్యూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్లో నేను ఏం చేస్తున్నానంటే మనకు వచ్చేసి అవి ఏం కావాలి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చేసి 2 ఇమేజెస్ కావాలి కదా. ఇప్పుడు అవి ఐడెంటిఫై చేయడానికి సో సింపుల్గా నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇమేజ్ రికాగ్నైజేషన్ అని ఇస్తున్నాను. సింపుల్గా
ఏదో ఒక ప్లేస్లో, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఈ ఫోల్డర్స్లో ఆ ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ కోసం అయితే ఏవైతే ఫైల్స్ యూజ్ అవుతున్నాయో వాటిని ఇందులో సేవ్ చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో జస్ట్ నేను ఈ డెస్క్టాప్లో క్రియేట్ చేసిన ఒక ఫోల్డర్ లోపల మీరు ఏ లొకేషన్లో కావాలంటే మీరు ఆ లొకేషన్లో క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు మనం ఒక ప్లేస్ని క్రియేట్ చేసాం, ఆ ప్లేస్లో నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేశాక వస్తుంది కదా మనకి ఈ విధంగా ఒక విండో. సో ఈ విండోలో మనకు ఈ టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేయాలి అండ్ ఈ ఓపెన్ అనే బటన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆ 2 ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి కంప్లీట్గా మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేసి అందులోకి టెక్స్ట్ని ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాము. సో దాన్ని యూజ్ చేయాలంటే మనకు దానికి సంబంధించిన ఇమేజ్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ సిక్యూల్ అనేది 2 ఇమేజెస్ని కంపేర్ చేస్తుంది, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను స్క్రీన్ షాట్స్ని చూపిస్తాను. సో స్క్రీన్ షాట్ని చూపించిన తర్వాత మనకి అది ఎలా వర్క్ అవుతుందని నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం స్క్రీన్ షాట్ని తీసుకోవాలనుకుంటే కంప్లీట్ స్క్రీన్ షాట్ అనేది మనకు అవసరం లేదు. మనం ఏ ఎలిమెంట్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే స్క్రీన్ షాట్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతుందో ఈ టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాము. సో ఈ ఓపెన్ బటన్ని మాత్రమే ఐడెంటిఫై చేయాలి, అంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో దానికోసం వచ్చేసి మనకు విండోస్లో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటి అంటే స్నిప్పింగ్ టూల్ అనే ఆప్షన్. సో స్నిప్పింగ్ టూల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన ప్లేస్లో ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటామో ఆ స్క్రీన్ షాట్ని తీసుకోవచ్చు. సో ఇది ఆ యాప్ స్నిప్పింగ్ టూల్ అనేసి. సో సింపుల్గా మీరు విండోస్ ఎస్ పైన క్లిక్ చేయండి. సో సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది, దాంట్లో స్నిప్పింగ్ టూల్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఇది వచ్చేస్తుంది. సో స్నిప్పింగ్ టూల్ని నేను ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా. సో స్నిప్పింగ్ టూల్ని ఓపెన్ చేసేసి జస్ట్ న్యూ పైన క్లిక్ చేయండి. సో న్యూ పైన క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి కర్సర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి, ఒక ప్లస్ సింబల్ లాగా వస్తుంది కదా. సో ఈ ప్లస్ సింబల్ని యూజ్ చేసేసి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మీరు ఐడెంటిఫై చేయండి, ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకు టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేస్తున్నాను సింపుల్గా. సో చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఏదైతే టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేయాలనుకున్నారో ఆ టెక్స్ట్ ఫీల్డ్ని మీరు ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మీకు వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో చూడండి ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ ఫీల్డ్ ఐడెంటిఫై చేసామో ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది రావడం జరిగింది. దీన్ని మీరు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లో స్టోర్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు సేవ్ ఆప్షన్ ఉంది. సో సేవ్ వచ్చేసి క్లిక్ చేశాను. అండ్ చూడండి మనం లాస్ట్ టైం వచ్చేసి నేను ఈ ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. సో ఒకసారి మీకు ఐడెంటిఫై అవుతుందనేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో డెస్క్టాప్ పైనకి వెళ్ళిపోయాను. సో డెస్క్టాప్ పైనకి వెళ్ళిపోయాక ఇమేజ్ రికాగ్నైజేషన్, సో ఈ లొకేషన్లో నేను వాటిని స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇమేజ్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి మనకు ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .png అని ఉంటుంది. సో ఈ విధంగానే మీరు స్టోర్ చేసుకోండి, ఓకేనా. మస్ట్ అండ్ షుడ్గా PNG ఇమేజ్ ఉండాలి. సో అలా అయితేనే వర్క్ అవుతుంది. సో టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చేసాను. ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి అండ్ సేవ్. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది, ఒక ఎలిమెంట్ ఏదైతుందో ఈ యొక్క ఎలిమెంట్ని మనం ఐడెంటిఫై చేసేసాము. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, మనకు ఈ ఓపెన్ బటన్ ఉంది కదా. సో ఈ ఓపెన్ బటన్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సో నేను దానికోసం కూడా స్నిప్పింగ్ టూల్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ న్యూ పైన క్లిక్ చేశాను అండ్ సేమ్ ఇంతకుముందు లాగానే ఓపెన్ బటన్ ఏదైతే ఉంటుందో ఆ ఓపెన్ బటన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఓపెన్ బటన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏమో చేయాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి. సో చూడండి సేవ్ పైన క్లిక్ చేసేసాను అండ్ మనకు సేమ్ ఇంతకుముందు ఏదైతే లొకేషన్లో వచ్చేసామో ఆ లొకేషన్లోకి వెళ్ళిపోయి దీని పేరు ఏం చేస్తున్నాను అంటే ఓపెన్ బటన్ అని ఇస్తున్నాను, ఓపెన్ బటన్. సో ఓపెన్ బటన్ అనేసి ఫైల్ యొక్క నేమ్ ఇచ్చేసాను అండ్ ఫైల్ని సేవ్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ఏమైంది ఫ్రెండ్స్, కంప్లీట్గా 2 ఇమేజ్ ఫైల్స్ అనేటివి స్టోర్ అయ్యాయి. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ సికూలి అనేది ఇమేజెస్ని బేస్ చేసుకొని ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుందని చెప్పాను. సో నేను దానికోసం వచ్చేసి కంప్లీట్గా 2 ఇమేజెస్ని క్రియేట్ చేసి పెట్టేశాను. ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఏంటి, టెక్స్ట్ బాక్స్కి సంబంధించింది అండ్ సెకండ్ ఇమేజ్ వచ్చేసి ఏంటి, ఓపెన్ బటన్కి సంబంధించింది. సో ఈ విధంగా నేను 2 ఇమేజెస్ని క్రియేట్ చేసి పెట్టేశాను, ఓకేనా. సో ఇది వచ్చేసి ఓపెన్ బటన్కి సంబంధించిన ఇమేజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది టెక్స్ట్ బాక్స్కి సంబంధించిన ఇమేజ్, ఓకేనా. సో ఈ విధంగా 2 ఇమేజెస్ని క్రియేట్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మనకి ఈ సికూలి ఏం చేస్తుందంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క ఇమేజ్ని ఇక్కడ వచ్చే విండో ఏదైతే ఉంటుందో ఈ విండోలో కంపేర్ చేస్తుంది, ఓకేనా. సో మనకు వచ్చిన టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని
ఈ విండోలో ఉన్న ఈ స్క్రీన్లో ఉన్న అన్ని ఇమేజెస్తో సెర్చ్ చేస్తుంది. సో ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ మనకు మ్యాచ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ లొకేషన్లోకి మనకు కావాల్సిన టెక్స్ట్ని ఎంటర్ చేస్తుంది. సో నెక్స్ట్ టెక్స్ట్ ఎంటర్ చేశాక మళ్ళీ మనకు ఓపెన్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఓపెన్ ఇమేజ్ని మళ్ళీ కంప్లీట్గా ఈ స్క్రీన్లో సెర్చ్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ ఓపెన్ బటన్ ప్లస్ ఆ మనం క్రియేట్ చేసుకున్న బటన్ ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ రెండు మ్యాచ్ అవుతాయి కాబట్టి ఈ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేస్తున్నాము. సో దానికన్నా ముందు నేనేం చేయాలి అనుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సిక్యూలీని యూజ్ చేసినప్పుడు మనకు ఏం చేస్తున్నాము, ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఆ ఇమేజ్ని మనం ఇవ్వాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం ఒక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఆ క్లాస్ ఏంటి అంటే ప్యాటర్న్ అనే క్లాస్. సో ప్యాటర్న్ P1 అని ఇస్తున్నాను. సో మీరు రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను సింపుల్గా P1 అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ బాక్స్ కోసం అనుకోండి, సో టెక్స్ట్ బాక్స్ అని ఇవ్వండి. లేదా ఓపెన్ బటన్ కోసం అనుకోండి, ఓపెన్ బటన్ అని ఇవ్వండి. మీరు ఎలా కావాలనుకుంటే అలా ఇవ్వండి. నేను వచ్చేసి జస్ట్ సింపుల్గా P1 అని ఇస్తున్నాను. ప్యాటర్న్ P1 ఈక్వల్స్ టు న్యూ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏదైతే ఇమేజ్ని సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్కి సంబంధించిన లొకేషన్ని పాస్ చేయాలి మనం ఇందులో. ఓకేనా. అంటే ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్ యొక్క లొకేషన్ ఇక్కడ మనం పాస్ చేయాలి. ఓకే. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఆ స్క్రీన్ షాట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఇంతకుముందు చూసినట్టయితే డెస్క్టాప్లో ఇమేజ్ రికాగ్నైజేషన్ అనే ఫోల్డర్లో మనకు ఈ టెక్స్ట్ బాక్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ నేను టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను కాబట్టి దీనిపైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పైనకి వెళ్ళిపోయాను. సో ప్రాపర్టీస్ పైనకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకు కంప్లీట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను ఈ లొకేషన్ని కాపీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ప్యాటర్న్ P1 ఈక్వల్స్ టు న్యూ ప్యాటర్న్ ఆఫ్లో పేస్ట్ చేసేసాను. సి యూజర్ డెస్క్టాప్లో ఈ లొకేషన్. సో ఆ లొకేషన్లో మనకి ఏమివ్వాలి, ఆ ఇమేజ్ ఇవ్వాలి విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం ఇమేజ్ యొక్క నేమ్ ఏమి ఇచ్చేసాం ఫ్రెండ్స్, టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చేసాము. సో టెక్స్ట్ బాక్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఏంటి మనకు .png అనేది ఎక్స్టెన్షన్. సో టెక్స్ట్ బాక్స్ .png అనేది మనం ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి నేను వచ్చేసి టెక్స్ట్ బాక్స్ .png అనేది పాస్ చేసేసాను. ఓకేనా. సో ఇమేజ్ రికాగ్నైజేషన్ ఈ ఫోల్డర్లో ఇచ్చేసాక మనం డబల్ స్లాష్ ఇచ్చేసాం. సో డబల్ స్లాషెస్ లోపల అంటే ఈ ఫోల్డర్ లోపల మనకు ఈ టెక్స్ట్ బాక్స్ .png అనే ఫైల్ని ఐడెంటిఫై చేయాలి. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు విండో అపియర్ అవుతుంది కదా. సో ఆ విండోలో మనకు ఈ ఇమేజ్ ప్లస్ ఆ విండోని కంపేర్ చేస్తుంది ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా అనేసి. సో మ్యాచ్ అవుతే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఇది. అండ్ అదే విధంగానే వచ్చేసి సెకండ్ ఇమేజ్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఓపెన్ బటన్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి నేను ప్యాటర్న్ P2 ఈక్వల్స్ టు న్యూ ప్యాటర్న్ ఆఫ్ అని తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం సెకండ్ ఇమేజ్ కూడా ఐడెంటిఫై చేయాలి ఓపెన్ బటన్ని. సో ఓపెన్ బటన్ని ఐడెంటిఫై చేసి దానిపైన కూడా యాక్షన్ని పర్ఫామ్ చేయాలి కాబట్టి నేను దానికి కూడా ఇక్కడ లొకేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లొకేషన్ అంటే రెండింటిని నేను సేమ్ ఫోల్డర్లో ఇచ్చేసాను కాబట్టి జస్ట్ ఇక్కడ నుండి నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. సో మీరు అలా కాదనుకుంటే జస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళిపోయి ఆ ఇమేజ్లోకి వెళ్ళిపోయి ఆ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేసేసి అక్కడ నుంచి మీరు ఇవ్వచ్చు. సారీ, ఇక్కడ మనకు అన్ని 4 డాషెస్ వచ్చేసాయి, స్లాషెస్ 4 వచ్చేసాయి. సో నేను వీటిని రిమూవ్ చేసేస్తున్నాను. జస్ట్ మనకు 2 స్లాషెస్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైపోయింది ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు దాని యొక్క లొకేషన్ ఇవ్వాలి కదా. సో ఆ లొకేషన్ ఆ ఫైల్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో ఫైల్ యొక్క నేమ్ ఏంటి మనకు ఓపెన్ బటన్ అనేది ఇమేజ్ యొక్క నేమ్. సో ఇమేజ్ యొక్క నేమ్ అనేది ఓపెన్ బటన్ అనేది ఇమేజ్ యొక్క నేమ్. సో ఓపెన్ బటన్ .png. సో PNG అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసామో కంప్లీట్గా మనకు ఏదైతే 2 యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి. ఓకేనా. సో విండో అనేది అపియర్ అయిపోయాక మనం కంప్లీట్గా 2 యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి. ఆ 2 యాక్షన్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ యాక్షన్ వచ్చేసి మనకు ఈ టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేసి దానిలోకి టెక్స్ట్ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ రెండింటిని మనం ఐడెంటిఫై చేయడానికి ఆ రెండింటిని స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఆ స్క్రీన్ షాట్స్ని సిక్యూలీ ఐడెంటిఫై చేయాలి కాబట్టి దానికోసం వచ్చేసి మనం ప్యాటర్న్ అనే క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో ఈ ప్యాటర్న్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకొని ఆ ప్యాటర్న్ క్లాస్లో నేను 2 ఇమేజెస్ని పాస్ చేశాను. ఓకే. సో ఇక్కడ మనకు ప్యాటర్న్ క్లాస్కి సంబంధించి చూసినట్టయితే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఆ ఎర్రర్ మెసేజ్కి వెళ్ళిపోయి మనం ఇంపోర్ట్ ప్యాటర్న్
arg.sikuli.script అనేసి ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా sikuli.script అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇవి కాకుండా మనకు డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటాయి. ఇవి మనకు ఇంపోర్ట్ చేసుకుంటే మీకు వర్క్ అవ్వదు. మస్ట్ అండ్ షుడ్గా sikuli.script అనే ప్యాకేజ్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో sikuli.ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమవ్వాలి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ 2 ఇమేజెస్ ఏవైతున్నాయో ఆ 2 ఇమేజెస్ని మనము ఓకే ఇవి ఇచ్చేసాము. బట్ మనకి ఏమవ్వాలి, స్క్రీన్లో ఏదైతే ఉందో ఆ స్క్రీన్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో ఆ స్క్రీన్ని ఐడెంటిఫై చేసి ఆ స్క్రీన్లో ఈ ఇమేజ్ ఉందా అంటే ఈ ప్యాటర్న్ ఉందా అండ్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో ఉందా అనేసి మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే మనం ఇంకొక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అదేంటంటే స్క్రీన్ క్లాస్. స్క్రీన్ SC ఈక్వల్స్ టు న్యూ స్క్రీన్ అని తీసుకుంటున్నాను. సో ఈ స్క్రీన్ అనే క్లాస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే స్క్రీన్ని రికాగ్నైజ్ చేస్తున్నాం అనమాట. ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని ఆ విండోస్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ విండోస్లో ఈ ఇమేజ్ అనేది ఉందా అనేది సెర్చ్ చేస్తున్నాం. ఓకేనా, సో దానికోసం వచ్చేసి స్క్రీన్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో ఇక్కడ కూడా మనకు అండర్లైన్ వచ్చేసింది. సో దానిపైన వెళ్ళిపోయి దానికి సంబంధించిన ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇంపోర్ట్ స్క్రీన్ arg.sikuli.script. సో దాన్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి ఈ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేసి ఆ టెక్స్ట్ బాక్స్లోకి మనం కంటెంట్ని యాడ్ చేయాలి కదా. సో కంటెంట్ని కనుక మనం యాడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఒక మెథడ్ ఉంది ఈ స్క్రీన్ క్లాస్లో. ఆ మెథడ్ ఏంటంటే టైప్ మెథడ్. ఓకే, సో చూడండి నేను వచ్చేసి టైప్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో టైప్, ఓకేనా. సో ఈ టైప్ మెథడ్ని యూజ్ చేసేసి నేను ఏం చేస్తున్నాను అంటే 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే ఈ ఇమేజ్ని ఐడెంటిఫై చేయాలి, అంటే టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేయాలి. సో మనం ఏం చేస్తామో ఆ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ని P1లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్గా P1 అని ఇస్తున్నాను. ఓకేనా, అంటే ఈ ఇమేజ్ని ఐడెంటిఫై చేసి ఆ ఇమేజ్ ఉన్న ప్లేస్లోకి టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలి, మనకి ఏదైతే ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్కి సంబంధించిన నేమ్ని ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లాగానే సేమ్ డెస్క్టాప్లో ఉన్న ఇమేజ్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ని మీరు కాపీ చేసుకోవాలి. సో కంప్లీట్గా పాత్ని కాపీ చేసేసుకున్నాను. అండ్ మనకు ఫైల్ యొక్క నేమ్, ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి, అభిషేక్. అండ్ మనకు ఇంకొకటి ఏంటి, ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ వచ్చేసి ఏంటి మనకు JPG అనేది ఎక్స్టెన్షన్. సో Ctrl+S సేవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కంప్లీట్గా వర్క్ అయిపోయింది. ఈ విధంగా మనం వచ్చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు వచ్చేసి కంప్లీట్గా వర్క్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం వచ్చేసి డెస్క్టాప్ ఏదైతే ఉంటుందో ఆ డెస్క్టాప్లో ఉన్న ఫైల్ యొక్క లొకేషన్ ఇవ్వాలి కంప్లీట్గా. అండ్ లొకేషన్ ఇచ్చేసాక ఇమేజ్ యొక్క నేమ్ అండ్ ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే టైప్ అనే మెథడ్ని యూజ్ చేసేసి ఈ లొకేషన్లో ఉన్న ఫైల్ని మనము ఇక్కడికి యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ P1లోకి యాడ్ చేస్తున్నాం. P1 అనే ఇమేజ్ ఉంది కదా. సో ఆ ఇమేజ్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ ఇమేజ్ అనేది ఐడెంటిఫై అవుతే ఆ ఇమేజ్ ఉన్న ప్లేస్లోకి ఆ టెక్స్ట్ బాక్స్లోకి ఈ కంటెంట్ని యాడ్ చెయ్యండి అనేసి మనం ఇస్తున్నాం అనమాట, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు వచ్చేసి అండర్లైన్ అనేది వస్తుంది. సో అండర్లైన్ వెళ్ళిపోయినట్టయితే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి యాడ్ త్రోస్ డిక్లరేషన్ లేదా సరౌండ్ విత్ ట్రై క్యాచ్ అని వస్తుంది. అంటే ఒకవేళ మనం కనుక ఆ టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చెయ్యలేకపోతే మనకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో దానికోసం వచ్చేసి మనం ఇక్కడ యాడ్ త్రోస్ డిక్లరేషన్ లేదా సరౌండ్ విత్ ట్రై క్యాచ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా త్రోస్ డిక్లరేషన్ ఇచ్చేసాను. సో త్రోస్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడైతే ఇక్కడ మనకు వచ్చేసి త్రోస్ ఫైండ్ ఫెయిల్ అని వచ్చేస్తుంది. అంటే ఒకవేళ ఫైండ్ అవుట్ చేయలేకపోతే మిస్టేక్ రాకుండా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాము. ఓకేనా, సో SC.type అని ఇచ్చేసాము. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, సో ఆ టెక్స్ట్ ఫీల్డ్ని ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేసాము. ఆ టెక్స్ట్ బాక్స్లోకి మనకు ఈ కంటెంట్ అనేది యాడ్ అవ్వాలి అనేసి మనం ఇచ్చేసాం కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఈ ఓపెన్ బటన్ ఏదైతే ఉంటుందో ఆ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి కదా. సో చూడండి SC. మనకి ఇక్కడ సేమ్ క్లిక్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము క్లిక్ చేయడానికి. సో క్లిక్ SC.H. కాదు, SC.click. సో క్లిక్ ఆఫ్ మనం ఏం క్లిక్ చేయాలి, ఈ ఓపెన్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఈ ఓపెన్ బటన్ అనేది మనం ఎక్కడ ఇచ్చాము, P2లో ఇచ్చేసాము. సో క్లిక్ ఆఫ్ P2 అని ఇచ్చేస్తున్నాను. సింపుల్గా చాలా ఈజీగా ఇచ్చేసాను. ఓకేనా, సో ఇక్కడ మనకు అయినా కూడా ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఎర్రర్ మెసేజ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం కంప్లీట్గా ఏం చేసామనేది ఒకసారి నేను చూపించి కంప్లీట్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం system.set ప్రాపర్టీని యూజ్ చేసి క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన ప్రాపర్టీని ఇచ్చేసాము. ఆ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసాము అండ్ బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేసాము. ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలుసు, కంప్లీట్గా చాలా క్లాసెస్ నుంచి మనం ఇది చేస్తున్నాం. సో driver.get అనే మెథడ్ ద్వారా ఇచ్చేసి మనము ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ని మనం ఓపెన్ చేస్తున్నాము. సో మనం డైరెక్ట్గా ఆ
ఆ వెబ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎలిమెంట్ని క్లిక్ చేసినట్టయితే అది వర్క్ అవ్వట్లేదు. సో నేను దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేశానంటే యాక్షన్స్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకున్నాను. సో యాక్షన్స్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకొని యాక్ట్ డాట్ క్లిక్ అనే మెథడ్ని యూజ్ చేసి ఆ క్లిక్ అనే మెథడ్లో ఆ ఫైల్కి సంబంధించిన ఎలిమెంట్ ఇచ్చేసాను. డాట్ బిల్డ్ డాట్ పర్ఫామ్ అనే యాక్షన్ ద్వారా దానిపైన క్లిక్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాను. సో క్లిక్ యాక్షన్ని పర్ఫామ్ చేశాక మనకు ఒక విండో వస్తుంది. సో ఆ విండోని సికూలీ ద్వారా ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేస్తున్నాము. సో దానికోసం వచ్చేసి మనకు ఏవైతే ఇమేజ్ని ఐడెంటిఫై చేయాలో ఆ ఇమేజ్ని మనం స్క్రీన్ షాట్ తీసేసి 2 స్క్రీన్ షాట్స్ని మనం సేవ్ చేసుకున్నాము. 2 వచ్చేసి మనకు డెస్క్టాప్లో ఒక ఫోల్డర్లో ఉన్నాయి. సో ఆ 2 ఫోల్డర్స్లో ఉన్న ఇమేజెస్ని మనం ఐడెంటిఫై చేసేయాలి లేదా యూజ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని మనము ప్యాటర్న్ అనే క్లాస్లో మనం పాస్ చేసాము. ఓకేనా. సో దీని ద్వారా మనకు ఆ ఇమేజ్ అనేది రీడ్ అవుతుంది. ఆ రీడ్ అయిన ఇమేజ్ని మనం ఇక్కడ స్క్రీన్ ద్వారా కంపేర్ చేస్తున్నాం. సో స్క్రీన్ ద్వారా కంపేర్ చేసేసి టైప్ ఆఫ్ P1 అంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసింది ఏంటి, టెక్స్ట్ బాక్స్ యొక్క ఇమేజ్. సో ఈ టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేసేసి అందులోకి ఈ కంటెంట్ని యాడ్ చేస్తున్నాం. ఏమని, మనం ఏదైతే ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్కి సంబంధించిన నేమ్ని మనం ఇస్తున్నాం. ఓకేనా. సో దాని తర్వాత ఏమవ్వాలి, మనకు టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఓపెన్ పైన క్లిక్ చేయాలి. సో ఓపెన్ పైన క్లిక్ చేయడానికి మనం దానికి సంబంధించిన ఒక ఇమేజ్ని క్రియేట్ చేసాము. ఆ ఇమేజ్ని బేస్ చేసుకుని నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇది మనకు కంప్లీట్గా సిక్యూల్ని యూజ్ చేసి వర్క్ చేసే టాస్క్. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు మనం ఏం చేసాం ఫ్రెండ్స్, సింపుల్గా సిక్యూల్ యూజ్ చేసి ఇమేజ్ రికాగ్నైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసి ఒక ఇమేజ్ని బేస్ చేసుకొని విండోని హ్యాండిల్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనం ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే నేను ఒక ఇమేజ్ ఫైల్ని ఐడెంటిఫై చేశాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి దాన్ని క్లిక్ చేసింది. సో క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫైల్ నేమ్లోకి మనకు టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయాక మనకు ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసింది. సో ఓపెన్ బటన్ పైన క్లిక్ చేశాక చూడండి ఇక్కడ వచ్చేసి మనకు abhishek.jpg అనే ఫైల్ సెలెక్ట్ అయిన నేమ్ చూపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఇమేజ్ కూడా రావడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా సికూలీని యూజ్ చేసి, సికూలీ అనే టూల్ని యూజ్ చేసి ఇమేజెస్ని ఏదైనా ఒక ఫైల్ని అప్లోడ్ చేయడం ఎలా అనే దానికి కంప్లీట్ ప్రాసెస్. ఓకేనా. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఉంది. సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి జరిగింది అనేది కూడా చూపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేసాము. సో దాని తర్వాత మనకు ఆ టైప్ ఆ ఇమేజ్ ఏదైతే ఫైల్ని మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ పాత్ని టైప్ చేసాము. సో దాని తర్వాత మనం ఇంకొక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేసాము. సో ఇదంతా ప్రాసెస్ మనకు చూపిస్తుంది. సో మనం డైరెక్ట్గా నేను ఇంతకుముందు షార్ట్ కట్ అని ఒకటి చూపించాను కదా, సెండ్ కీస్ని యూజ్ చేసి మనం ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ అంత చిన్న షార్ట్ కట్ ఉండగా ఇదంతా ప్రాసెస్ని యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఏముంది అనేది నాకైతే తెలియదు, నేను చెప్తున్నాను. ఓకేనా. సో మీలో ఎవరైనా సెలీనియంని నేర్చుకుని ఉన్నా లేకపోతే ఎవరైనా మాన్యువల్ టెస్టింగ్ చేసి సెలీనియంని నేర్చుకునే వాళ్ళు ఉన్నా కూడా మీకు కొంత ఐడియా అనేది ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ సికూలీని ఎందుకు యూజ్ చేస్తాము, ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. సో అప్పుడు నాకు తెలుస్తుంది. ప్లస్ ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా మనకు ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటే అవి కూడా మనకు తెలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను చూసిన వీడియోలో అయితే ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను కూడా అయితే చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా సిక్యూలీని యూజ్ చేసి ఫైల్ని అప్లోడ్ చేయడం ఎలా అనేసి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసాం ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసేసాము, కంప్లీట్గా వర్క్ అయిపోయింది కదా. సో ఓన్లీ ఇమేజెస్కే వర్క్ అవుతుందా లేకపోతే వేరే వాటికి కూడా వర్క్ అవుతుందా అనేది మీకు ట్రై చేయాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక వేరే లొకేషన్లో ఉన్న ఏదో ఒక ఫైల్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దిస్ పీసీలోకి వెళ్ళిపోయి లోకల్ డిస్క్ అండ్ అభిషేక్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో సింపుల్గా ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ లొకేషన్ వస్తుంది. సో ఈ లొకేషన్ నేను కాపీ చేసుకుంటున్నాను. లొకేషన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ ఆ లొకేషన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో లొకేషన్ని పేస్ట్ చేసాక మనం ఏం చేయాలి, నెక్స్ట్ చూసుకున్నట్టయితే // అండ్ మనకు ఆ ఫైల్కి సంబంధించిన నేము ప్లస్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో ఇది ఆ ఫైల్కి సంబంధించిన నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఏంటి మనకు .pdf అనేది ఎక్స్టెన్షన్. ఓకేనా. సో చూడండి ఫైల్కి సంబంధించిన నేమ్ ఇచ్చేసాను అండ్ .pdf. సో పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను .pdf అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ
ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అంటే సిక్యూలీని యూజ్ చేసి మనం ఓన్లీ ఇమేజెస్ ఫైల్ని కాకుండా ఏదైనా ఫైల్ని మనం అప్లోడ్ చేయగలమా లేదా అనేది నేను చూపించాలనుకుంటున్నాను. జస్ట్ మనకి ఇంతకుముందు కోడ్ అయితే ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ అదే కోడ్ ఉంది, నేను అలాంటి కోడ్లో చేంజ్ చేయలేదు. జస్ట్ ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ బదులు పీడిఎఫ్ ఫైల్ని తీసుకున్నాం. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకు ఫైల్ నేమ్ని ఐడెంటిఫై చేసి దాంట్లోకి ఆటోమేటిక్గా మనం ఇచ్చిన లొకేషన్ని రాస్తుంది. సో చూడండి కొత్త అభిషేక్ పీసీ ఫైల్ పీడిఎఫ్ ఐడెంటిఫై చేసేసి ఓపెన్ పైన క్లిక్ చేసింది. సో ఓపెన్ పైన క్లిక్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు బేస్ ఫైల్ పేపర్ ఫైనల్ డాట్ పీడిఎఫ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఓన్లీ ఇమేజ్ ఫైల్ అనే కాదు ఎలాంటి టైప్ ఆఫ్ ఫైల్ అయినా మీరు ఐడెంటిఫై చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా సిక్యూలీ గురించి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఫస్ట్ వచ్చేసి ఆ టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ లొకేషన్ని ఐడెంటిఫై చేసింది. ఆ టెక్స్ట్ లొకేషన్లోకి ఈ మ్యాటర్ని ఎంటర్ చేసింది. ఈ మ్యాటర్ని ఎంటర్ చేశాక ఓపెన్ బటన్ని ఐడెంటిఫై చేసింది. ఓపెన్ బటన్ని ఐడెంటిఫై చేసి దానిపైన క్లిక్ చేసేసింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా సిక్యూలీ గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీకు ఒకవేళ ఈ సిక్యూలీ గురించి ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ తెలిస్తే, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ సిక్యూలీని మనం యూజ్ చేస్తామని మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో రాయండి. అప్పుడు నాకు ప్లస్ వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.